లేకపోతేనేమో నిత్య నరకాగ్నిలో చీకటి గృహంలో బంధించబడి ఉంటాడు. ఆ నరకాగ్ని గుండెకి వెళ్ళిపోతున్న బైబిల్ చెప్తా ఉంది. చనిపోయిన వ్యక్తి దయ్యం కాడు. ఒకవేళ ఆ పేరు చెప్పుకొని వచ్చాడంటే వాడి గాల్లో తిరిగి దురాత్మల సమూహం. దేవుని స్తోత్రం చెప్పండి, ఎదురు చెప్పండి, హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ యేసు ప్రభు దేహము కుళ్ళు పట్టలేదు. యేసు క్రీస్తు యొక్క దేహము, ఆయన పరిశుద్ధుడు, ఆయన దేహము కుళ్ళు పట్టలేదు. ఆయన సమాధిలో ఉంచబడ్డప్పుడు చూడండి, 3 రోజులు, శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకి ఆయన చనిపోతే 1 గంటన్నరలోపు సమాధి చేసి ఉంటారు. అది 6 చేసేస్తారు. చేసిన తర్వాత ఆ రోజు అయిపోయింది. 2వ రోజు శనివారం, 3వ రోజు ఆదివారం. ఆదివారం తెల్లవారుజామున 3వ రోజు యూదులు ఏం చేస్తారంటే సమాధి దగ్గరికి వెళ్ళి స్త్రీలందరూ కూడా సుగంధ ద్రవ్యాలు తీసుకొని, వాళ్ళు కాస్ట్లీ సుగంధ ద్రవ్యాలు తీసుకొని ఆ సమాధికి, ఆ దేహానికి వాళ్ళు పూజించడం, ఆ దేహానికి పూజడం అని వాళ్ళ అలవాటు, వాళ్ళ యొక్క ఆచారం అది. కొంతమంది స్త్రీలు ఏం చేశారంటే ఆ యొక్క సుగంధ ద్రవ్యాలు తీసుకుని కొంతమంది స్త్రీలు సమాధి దగ్గరికి వెళ్తున్నారు. ఎప్పుడు ఆదివారం తెల్లవారుజామున వెళితే వాళ్ళ సమాధి దగ్గర ప్రవేశించగానే రాయి పొరలించబడి ఉందంట. ఏం పడిందంట? రాయి తీసివేయబడి, డోర్ ఓపెన్ చేయబడదు. లోపలిపై తొంగి చూస్తున్నాను. లోపలిపై తొంగి చూస్తే నానబట్టలు ఆగపడుతున్నాయి కానీ ఏం ఆగపడలేదు. మళ్ళీ తొంగి చూస్తుంది. దేవదూతలు అక్కడ ఉన్నారు. తలాపులు ఒకరు కూడి కాళ్ళగడ ఒకరు నిలబడి, యేసుక్రీస్తు దేహము అక్కడ పెట్టబడింది కదా, ఆ బండ మీద తలాపుల తలగడ ఒకరు, కాళ్ళ వైపు ఒకరు నిలబడి, ఎందుకు సజీవుడైన క్రీస్తుని మీరు మృతుల్లో వెతుకుతున్నారు? యేసుక్రీస్తు సజీవుడిగా ఉన్నాడు. యేసుక్రీస్తుని మృతుల్లో ఎతకూడదు. ఎక్కడెక్కడ ఎదుగుతుంటారు యేసు ప్రభుని? బొమ్మలు ఎదుగుతుంటారు. బొమ్మలు యేసు ప్రభు ఉంటాడా? చెప్పండి అమ్మా, ఉంటాడా? బొమ్మ దండం పెడతాం. మన యేసు ప్రభు బొమ్మ దండం పెడతాం. ఆ బొమ్మలో వేసి ఉన్నాడా? ఆయన సజీవుడు, సర్వము వ్యాపించి ఉన్నాడు. ఆయన పేరు ఎలోహీం. గట్టిగా చప్పలు కూడా ప్రభువుని కనపడతాడు. హల్లెలూయా. ఆయన సజీవుడై ఉన్నాడు. మనం మృతుల్లో వెతకూడదు. ఆయన ఎక్కడ ప్రార్థన చేస్తే అక్కడ వస్తాడు. ఆయన వాళ్ళ లోపలికి చూసి ఆ సమాధిలో యేసు ప్రభు దేహాన్ని కనపడబోయేసరికి ఆమె ఏడుస్తూ ఉంటుంది. అయ్యో, నా ప్రభు దేహాన్ని ఎవరో ఎత్తుకొని పోయారు, నా ప్రభు దేహాన్ని ఎవరో ఎత్తుకొని పోయారని ఏడుస్తూ ఉన్నది, ప్రలాపిస్తూ ఉన్నది. ఆమెతో వచ్చిన శిష్యులు వెళ్ళిపోయారు కానీ ఆ స్త్రీ మనకు అక్కడే సమాధి దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటుందండి. చాలా ఏడుస్తూ ఉంటుంది. ఒక ఆయన పడతాడు, తెల్లని వస్త్రం ధరించుకొని ఒక ఆయన పడతాడు. అమ్మా, ఏం ఏడుస్తున్నావంటే, నా ప్రభు దేహాన్ని తీసుకుని దగ్గర పెట్టే చెప్పాయా, ఆ దేహాన్ని నేను తీసుకొని పోతా అంటున్నాడు. మన దేహాన్ని తీసుకొచ్చుకుంటామా? ఎంత భయపడుతూ దేహాన్ని చూస్తున్నాను. ఒక వ్యక్తి చనిపోయినట్టు ఎంత భయపడిపోతాం. అప్పుడు నాకు ఆ వ్యక్తితో జీవించిన, ఆ వ్యక్తితో సహవాసం చేసిన, ఆ వ్యక్తితో మనం బ్రతికిన, ఆ వ్యక్తి చనిపోయాడంటే ఇంకా ఆ వ్యక్తి దగ్గర ఉండడానికి ఇష్టపడడం. చూస్తాను కానీ వెళ్ళి బయటకు వచ్చేస్తా ఉంటాం, తట్టుకోలేకపోతా ఉంటాం. నేను అంత దగ్గర ఉండేవన్నీ చూసి రాత్రి మా పిల్లగాడు పాపం వాడు నిద్ర కూడా పడవాడు. డాడీ అంటే లాస్ట్ చేసి వాడు అందరూ కూడా చూసాను. చనిపోయి దగ్గర ఉండి చూశాను. నేను కింద పెట్టాను. నేను దగ్గర ఉండి ఇప్పుడు ఫస్ట్ టైం అంట దేహాన్ని పట్టలేదు, ఎప్పుడు పడతాను. వాడు దగ్గర ఉండి ఏడుస్తున్నాడు. డాడీ అని చెప్పి వాడు కలవరు పడతా ఏడుస్తూ ఉన్నాడు. వాడి కోసం నేను 3 గంటలు దాకా ప్రార్థన చేశాను. రాత్రి అంతా కూడా 3 దాకా ప్రార్థన చేసి 3ంటికి నేను నిద్రపోయాను. అప్పుడు దాకా మనతో తిరిగిన వ్యక్తులే, అప్పుడు దాకా మనతో ఉన్న వ్యక్తులే. కానీ ఆ వ్యక్తిలో జీవం పోయేసరికి, ప్రాణం పోయేసరికి ఆ వ్యక్తిని చూసి మనం భయపడతా ఉంటాం. దేహాన్ని చూసి ఏమేమంటుంది? ఆ దేహం నాకు ఇస్తే నేను తీసుకొని ఇంటికి పోతానయ్యా. ఎంతో ప్రేమ ఉంది. నిజంగా ఆ స్త్రీకి ఎంతో ప్రేమ ఉంటే ఆ దేహాన్ని తీసుకొని పోతానంటుంది. అప్పుడు యేసు ప్రభువుడు మరియా అని పిలిస్తే
యేసయ్య స్వరాన్ని గుర్తుపట్టింది. అంటే అంతకుముందున్న దేహం కాదు యేసయ్యది. యేసయ్య దేహము మహిమ దేహంగా మార్చబడింది. యేసయ్య అంత దేహం అంతముందులో లేదు, ఈయన మహిమగా మార్చబడ్డాడు. విత్తనం చూడండి, ఒక విత్తనం భూమిలో నాటినప్పుడు అది అంతే కనపడింది మనకి. అది చనిపోయి దాంట్లో నుంచి మొక్క వస్తుంది. మనం పైగా కొడుతున్నాం కానీ మనలో ఉంది దేవుని మహిమ ఉంది. మనలో ఈ మత్స్యమైంది అమర్చడం దాల్చుకున్నదంటారు. రక్త మాంసాలు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోనలేవు. అసలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేమని చెప్పి. కాబట్టి మన తల్లిదండ్రులు వచ్చి పుట్టాం మనం, మన రక్త మాంసాలు గల వారిని, ఆదాము సంతానం మనం, మరణం యొక్క బానిసత్వంలో ఉన్న మనందరం కూడా మరణం యొక్క బానిసత్వంలో ఉన్నాం. ఎందుకు యేసుక్రీస్తు లోకానికి వచ్చి